హాయ్ హర్ష, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ వీసా. వీఆర్ సూపర్ హ్యాపీ. నవ్వు ఒకసారి అది. సో కంగ్రాచులేషన్స్ హర్ష. సో మనం ఇప్పుడు ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం నీ ప్రాసెస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆఫ్టర్ 6 months నీకు వీసా వచ్చింది. కంగ్రాచులేషన్స్. సో హర్ష, టెల్ మీ, మీ ప్రొఫైల్ చెప్పండి హర్ష. ఎక్కడ చదివారు, లైక్ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్స్? నేను 2018లో కేర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదివానన్నా. మళ్ళీ ఇంటర్ వచ్చి నారాయణ జూనియర్ కాలేజ్ లో చదివా. 2021 2024 పాస్ అవుట్ ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ చదివా. ఓకే ఫైన్. 2024లోనే అంటే మొన్నే మార్చిలో అయింది, రైట్? మార్చిలో డిగ్రీ అయింది, మీరు ఇప్పుడే వెళ్ళిపోతున్నారు. సూపర్. సో హర్ష, టెల్ మీ, అంటే మీకు శైలజ ఫ్లై అబ్రాడ్ గురించి ఎలా తెలిసింది? హౌ కమ్ యూ నో అబౌట్ us? అంటే ఇట్లా తెలిసిన వాళ్ళు చెప్పారన్న, ఇక్కడ బాగా చేస్తున్నారు వీళ్ళు. మీ అక్కని నేనే చేసా. మీ అక్కది బావది, అది చెప్పు. అర్థమైంది? మీ అక్కది బావది వీసా నేనే చేసా. అది నాకు తెలియదు కదా వాళ్ళ సంగతి. వాళ్ళు తెలియకుండానే వచ్చారా మీరు నా దగ్గరికి? నాకు అసలు మా అక్క వాళ్ళు ఏం చెప్పలేదు. ఫస్ట్ ఎవరిదో నెంబర్ ఇచ్చారు. ఓకే. అక్కడ వాళ్ళది ఎవరిదో అటు 3-4 చేశారు నాకు. తర్వాత చేశారు. సూపర్. సో మా దగ్గర ప్రాసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి హర్ష, నీకు రెండు యూనివర్సిటీస్ ఆఫర్స్ వచ్చినాయి కదా? ఒకటా రెండా? రెండు అన్న. సో యూక్లాన్ పిక్ చేసుకున్నారు. నాకు తెలిసి మీకు స్కాలర్షిప్ ఎంత వచ్చింది? 3 lakhs 4 దాకా వచ్చింది సుమారుగా. ఓకే. సో హర్ష, మీ కోర్స్ ఫుల్ నేమ్? వాట్స్ యువర్ కోర్స్ ఫుల్ నేమ్? MBA విత్ ప్లేస్మెంట్. 2 years ప్రోగ్రామ్ కదా? 2 years కోర్స్. సూపర్. సో హర్ష, టెల్ మీ, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అంటే వెంటనే మాస్టర్స్కి వెళ్ళిపోవాలనుకున్నారు. రీజన్ ఏమైనా ఉందా? రీజన్ ఏం లేదా, జస్ట్ జనరల్ ఊరికి ఎంజాయ్ చేద్దామని వెళ్దామా? ఓకే సూపర్. సో హర్ష, మీరు ఇంటర్వ్యూ అని నడిచిందా నీకు? విత్ ప్రీ క్యాష్ ఇంటర్వ్యూ, యూనివర్సిటీ నుంచి ఇంటర్వ్యూ అని పెట్టారా? యూనివర్సిటీ ఇంటర్వ్యూ ఏం లేదు, బట్ మాక్స్ కాల్స్ అన్నీ తీసుకున్నారా? తీసుకున్నారన్న. సో నేర్పించడం అయితే నేర్పించారు. ఓకే సార్. ఫర్ క్యాష్ రావడం ఈజీగానే వచ్చేసింది, డైరెక్ట్ వితౌట్ ఇంటర్వ్యూ వచ్చింది, రైట్? ఓకే. సో వన్స్ ఇంటర్వ్యూ వచ్చిన క్యాష్ వచ్చినాక మీరు వీసాకి చెన్నై వెళ్ళారు. సో చెన్నైలో నీకు ఏమైనా ఇబ్బంది అయిందా? ఎలా జరిగింది? హౌ ఇట్ వెంట్? సో అక్కడ పంచాయతీ చేసావు, ఒక పంచాయతీలో పెద్ద పంచాయతీలు సర్టిఫికేట్లు మెడికల్ సర్టిఫికేట్ మర్చిపోయి. సూపర్. సో వన్స్ మీరు అక్కడికి వెళ్ళారు, వీసా ఎన్ని రోజులు వచ్చింది హర్ష నీకు? 5 days వచ్చింది, 6 days. ఓకే. సో టోటల్ ఆల్ ద ప్రాసెస్ కంప్లీట్ అయింది 6 months అండ్ వీసా కూడా వచ్చింది. సూపర్ హ్యాపీ ఫర్ యువర్. అంటే మీ మమ్మీకి థ్యాంక్స్ చెప్పా. యాక్చువల్లీ షీ ద వన్, చాలా స్ట్రగుల్ అయి కట్టారు మీరు ఫీజు అంతా. సో హర్ష, మా దగ్గర రేపనే వాళ్ళు ప్రాసెస్ చేసుకునే వాళ్ళకి ఏం చెప్తావు? మంచిగా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక అబ్బాయిని పంపిద్దాం చూస్తున్నారు, వాళ్ళకి నెంబర్ ఇస్తా. అట్లా కదా, నీకు ఎట్లా అనిపించింది? నువ్వు ఇట్లా మొదలు పెట్టావు, చిన్నోడివి, చాలా నాకన్నా చాలా చాలా చిన్నోడివి. సో సో ఎలా మొదలు, అంటే వాట్ యువర్స్ వన్ వర్డ్, నీకు ఎలా అనిపించింది మా దగ్గర చేసుకున్నప్పుడు ప్రాసెస్? అంటే మంచిగా అనిపించింది. ఒక ఫ్రెండ్లీగా, ఒక అన్నగా ఫ్రెండ్లీగా చేశారు. సూపర్. సిగ్గు సేవడా. సరే, జాగ్రత్తగా చదువు, జాగ్రత్తగా ఉండు, చిన్నవాడి కొంచెం నీట్గా జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వడానికి చూసుకో. ఓకే. సో మీరు యాజ్ ఎ పేరెంట్గా ఫస్ట్ నుంచి మీరే స్టార్ట్ చేశారు, మీరే చేశారు హర్షకి. సో మా ప్రాసెస్లో మీకు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఎలా జరిగింది? ఎలా అనిపించింది? ఇబ్బంది అంటే ఫిబ్రవరి నుంచి చేశారు కదా, సో మా సైడ్ నుంచి ఏమన్నా ఇబ్బంది పెట్టడం అంటే లైక్ ప్రాసెస్లో ఏమన్నా కరెక్ట్గానే వెళ్ళిందా? అంతా మీరు హ్యాపీయేనా దానికోసం? ఓకే.